నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు. అధిక సంఖ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. గొల్లప్రోలు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంఈఓ. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం స్థానిక అంబేద్కర్ భవన్ లో దళిత యునైటెడ్ హెల్త్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వేగవంతమైన స్పందనతో పాముకాటు గురైన వ్యక్తికి తప్పిన ప్రాణాపాయం. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సేవలు మెరుగుపడ్డాయన్న కుటుంబ సభ్యులు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జగ్గంపేటలో అగ్ని ప్రమాదం. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మలం గ్రామం సుబ్బారాయుడుపేటలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ ఆలయం సుమారు 450 సంవత్సరాల చరిత్ర గల పురాతన ఆలయంగా అర్చకులు చెప్పుకొచ్చారు. షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించామని అర్చకులు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని వారు తెలిపారు. మా వారుకోండి మల్లాం గ్రామ శివారు సుబ్బారెడ్డిపేటలో స్వయంగా 450 సంవత్సరాల క్రితం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్వయంగా వెలసి ఉన్నారు. ఈ స్వామివారి యొక్క విశేషం ఏమిటంటే, స్వామివారి యొక్క మూల విరాటు ఎక్కడైతే దొరికిందో అక్కడే ఈ గుడిని తుమ్మలవారు నిర్మించడం జరిగింది. తుమ్మల వెంకటరాయుడు గారు నిర్మించడం జరిగింది. స్వామివారి యొక్క విశేషం ఏమిటంటే, ఎన్నో సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉంటాయి, కానీ ఈ స్వామివారి విశేషం ఏంటంటే ఉభయ దేవేరులు వల్లీ దేవసేన కూడా ఏకశిల మీద స్వయంగా ఉభయ దేవేరులతో స్వామివారు వెలిసి ఉన్నారు. అలాగే స్వామివారి యొక్క కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కుక్కుడు ధ్వజం. కుక్కుడు అంటే కోడిపుంజు. స్వామివారి యొక్క సర్వసైన్యాధిపతి, ఆ సైన్యానికి గుర్తు కుక్కుడు ధ్వజం, కోడిపుంజు కనుక ఆ స్వామివారి కోడిపుంజును కూడా చేతిలో ధరింపబడి ఉండి పైన 5 తలలు గల పాముని ధరించి ఉన్నారు. ఎక్కడైనా ఏ సుబ్రహ్మణ్య క్షేత్రంలో చూసుకున్న షణ్ముఖుడు ఆయన పేరు. 6 తలలు గల సుబ్రహ్మణ్య క్షేత్రంగా వెలువడుతుంది. కానీ ఇక్కడ పైన స్వామివారి యొక్క శిరస్సుపై 5 తలల పామే ఉంటుంది. అనగా అది విష్ణుమూర్తి సంభూతంగాను, ఈ దేవాలయం శివ సంభూతంగాను వెలసి ఉన్నది. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా సంతానం లేని వారు సంతానార్థి నాగుల చీరలు ధరిస్తారు. ఆ నాగుల చీరలు ధరించి స్వామివారు సన్నిధిలో రాత్రి నిద్రించి మన్నాడు యొక్క భక్తులతో స్వయంగా స్వామివారికి అభిషేకం చేయించి పరమాన్నం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. మరుసటి సంవత్సరం పిల్లలతో వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క మొక్కుబడులు తీర్చుకుంటారు. అలాగే వివాహం కావాల్సి వచ్చినా, ఉద్యోగం కావాల్సి వచ్చినా, వ్యాపారం కావాల్సి వచ్చినా, ఏదైనా సరే ఈ స్వామివారు స్వయంగా ప్రత్యక్ష నిలవేల్పుగా వెలిసి ఉన్నారు. పిఠాపురం మండలం విరవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం షష్ఠి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, గత 15 సంవత్సరాల నుండి బాలగణపతి విగ్రహాన్ని నిలబెడతామని, అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయకుని నిలిపినప్పుడు ఆ మండపంలో నాగుపాము వచ్చి 3 రోజుల పాటు ఉందన్నారు. కానీ ఎవరికీ ఎటువంటి హాని చేయలేదని తెలిపారు. అందుకే గ్రామస్తులంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టాలనే నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుతం తాత్కాలికంగా గుడి ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. గ్రామస్తులు దాతలు సహకరిస్తే ఆ గుడిని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించి భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 3 రోజులు అక్కడే ఉండిపోయింది. ఎవరో ఏమి చేయలేదు, మమ్మల్ని ఏమి చేయలేదు.
అందుకు రూపుగా ఈ ప్రజానీకం అందరూ తలుచుకుని ఈ గుడి కట్టి, సుబ్రహ్మణ్యం గుడి కట్టి ఇక్కడ పూజించాలని ప్రతి ఒక్కరు వచ్చినోడల్లా అదే మాట అనడంలో నిలబడ్డ వాళ్ళు నిలబడ్డారు, ఒకవేళ నడిచిపోయే వాళ్ళు నడిచిపోయి మొత్తం మీద గుడి తయారు చేశారు పిల్లలందరూ ఏకోపించి. దీన్ని ప్రజలందరూ తోడ్పడితే ఇంకా పెద్దది చేయాలని, పిఠాపురం మండలంలో ఉన్న ప్రజలు ఎవరైనా దాతలు ఉండి సాయం చేస్తే ఇంకా పెద్దది చేయాలని మా అందరి కుతూహలం. నమస్కారం అండి. పిఠాపురం మండలం ఇరవాడ గ్రామంలో ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి శ్రీ బాలగణపతి అనే విగ్రహం నిలుస్తుందండి. అలాగే ఇప్పుడే 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి గుడి కడతారని అనుకుంటున్నామండి. అది అనుకోకుండా శ్రీ బాలగణపతి స్వామి పందిరి ఇప్పుతుండగా ఒక పావు వచ్చి కదిలించిందండి. దాంతో మన కమిటీ సభ్యులందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టాలని గట్టిగా నిర్ణయించుకోవడం జరిగిందండి. దీనికోసం అది అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి తాత్కాలికంగా పెట్టడం జరిగిందండి. అదే ఒక 3-4 months లో భారీ ఎత్తున గుడి కూడా భారీగా అందర సపోర్ట్ తో గ్రామ ప్రజల సహకారంతో అలాగే పిఠాపురం మండలం ప్రజలందరి సహకారంతో కూడా పెద్ద గుడి కట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఇంకా దైవంగా పూజిస్తామని కోరుతున్నామండి. ఏలేశ్వరంలో సాయిబాబా మెట్టపై ఏలా నది ఒడ్డున వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవ వేడుకలను ఆలయ ప్రధాన అర్చకులు ఐలూరి సాయి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకోవడం జరిగిందన్నారు. అనంతరం భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు చంద్రమౌళి కుమార్ శర్మ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల సాంబార్ ఎలా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. అన్నా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో జరిగే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాల్లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 25 లక్షల రూపాయలతో స్వామివారికి వేలాయుధం చేయిస్తున్నట్లు తెలిపారు. ముందుగా వేలాయుధ తయారీకి కావలసిన బంగారు నాణేలను ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ సేవకులకు కంబాల శ్రీనివాసరావు డీఎస్పీ సిఐఎస్ఐ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కంబాల శ్రీనివాసరావును ఆలయ ప్రధాన అర్చకులు కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తల్లి దేవతైన శివసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి ఇలా చూడండి ఒకసారి సార్ ఒకసారి పైకి సార్ ఇచ్చండి ఇలాగా సైడ్ ఇచ్చిన గోవిందా
స్వామికి శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామికి శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామికి శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామికి మంత్రి గారు ఏంటండి ఇలాగా నేను బీమా చేసి ఎందుకున్నారంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ శాస్త్రాలకు సంబంధించి వాళ్ళు బాగా ఉపయోగిస్తుంది ప్రతి ఇంకోటి చేస్తారు ఇంకోటి చేస్తారు ఇది కాకుండా ఇంకో 10 బాకీ ఇది బంగారు గవర్నమెంట్ పాస్ ఇప్పుడు 12 అప్పిస్తుంది సో ఇక్కడ 18 గుడికి దాదాపుగా రాత్రి కూడా ఎవరు చేతిలో తీసుకోకుండా ఉంటారు కానీ చాలా ప్రాధాన్యత వహిస్తూ ధర్మాన్ని రక్షిస్తున్నారు పోలీసులు కూడా పాత్ర వహిస్తున్నారంటే చాలా సంతోషం. శ్రీకాంత్ గారు అమలాపురం విత్తనాల వారి కాలువగట్టు సూర్యనగర్ శివారులో వేంచేసి ఉన్న శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలను షణ్ముఖ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ దొమ్మెటి రాము ఆర్థిక సహాయంతో భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ప్రత్యేకత సంతానం కలగని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు రవిశర్మ తెలిపారు. కమిటీ సభ్యులు ఆచంట గోవిందరావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఈ ఆలయం వద్ద ప్రతిరోజు హోమాలు నిర్వహిస్తున్నారన్నారు. కేవలం జిల్లాలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి కోరుకున్న కోరికలు తీర్చుకుంటున్నారని తెలిపారు. అమలాపురం కౌన్సిలర్ దొమ్మెటి రాము మాట్లాడుతూ 50 మంది భక్తులతో మొదలుపెట్టిన అన్నదాన కార్యక్రమం ఈ రోజు 5,000కు పైగా భక్తులు అన్నదానంలో పాల్గొంటున్నారని, విశిష్టతను భక్తులు తెలుసుకొని ప్రతి సంవత్సరం విచ్చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట సాయిబాబా, ఆచంట శ్రీనివాసరావు, చీకురుమల్లి కిరణ్ కుమార్, వత్స రాజా, దొంగ చిన్న తదితరులు పాల్గొన్నారు. స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం తొమ్మిది పరశురాముడు కౌన్సిలర్, 17వ వార్డు కౌన్సిలర్. ఈ గుడి స్థాపించి 13 సంవత్సరాల దాకా వచ్చింది. ఈ స్థాపించిన కానీ నేను 2015 నుంచి ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నప్పుడు అనుకుని ఈ 6 నుంచి ఈ రోజు వరకు అన్నదానం ప్రజల సహకారం, నా సొంత సహకారంతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ 300 మందితో స్టార్ట్ చేశాను. ఇవాళ 3-4 మంది జనాభా పెరగడం జరిగింది. అందువల్ల ఇక్కడ 10,000 మంది భక్తులు రావడం జరుగుతుంది. అలాగే 300తో స్టార్ట్ చేసి 4,000 మంది భోజనాలకు పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏటా పెరగడం తప్ప తగ్గడం లేదు. ఈ స్వామివారి దగ్గర కళ్యాణం చేయించుకుంటే అందరూ చాలా మంది కళ్యాణం చేస్తారు. రోజు కూడా ఇక్కడ కళ్యాణాలు చాలా 20-30 కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు హోమాలు, కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. నిత్యం జనం వస్తూ ఉంటారు. ఈ గుడికి చాలా ప్రసిద్ధి జరిగింది. నేను వచ్చిన తర్వాత నాకు తోచింది చిన్న అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు ఘనఘనగా నేను చేసి ఇంకా అభివృద్ధి చేయాలని సుబ్రహ్మణ్యం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గొల్లప్రోలు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంఈఓ. బాగుంది. చాలా బాగా చేశారు. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. టీచర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ మేడం. మేడమ్స్ ఎవరైనా 1 by 1 రండి. 2 minutes. సాయి కుమార్ మేడం గారు, రత్నగిరి మేడం గారు,
నాగవేణి మేడం గారు. ప్రసన్న ప్రతిపక్షం ఓ వైష్ణవి అధ్యక్షులు స్పీకరు విదేశాంగ శాఖ మంత్రి. హార్డ్ వర్క్. థ్యాంక్ యూ. ఎంతో మరి గొల్లపల్లి మండలంలో మరి ఒక చక్కని పాఠశాల అయినటువంటి మన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మాక్ పార్లమెంట్ అనేది జరగడం చాలా సంతోషం. ఈ ప్రక్రియ చాలా కష్టమైంది. ఎవరో కూడా ఏ స్కూల్లో కూడా హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ సోషల్ టీచర్స్ చేయాలి దీని మీద. ఎందుకంటే ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి వివరణలు రెడీ చేసుకోవాలి. అవి ఎలా ఉండాలంటే అర్థవంతమైనదిగా ఉండాలి, చర్చించేదిగా ఉండాలి, సమాజం ఆమోదించేదిగా ఉండాలి. అటువంటి వివరణలు తీసుకోవాలి. ఆ వివరణలకు సంబంధించి దాన్ని అడిగేటువంటి స్టూడెంట్స్ని కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేయాలి. దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇంత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేది ఈ రోజుకి కూడా మరి ప్రజాస్వామ్యయుతంగా మరి ప్రజలే ప్రభువులుగా మరి ప్రజాస్వామ్యం చక్కగా పరిడి వెళుతుందంటే కారణం మన చట్టసభలో రాజ్యాంగం. మరి ఈ రాజ్యాంగం అనేది ఈ నవంబర్ 26 అనేది రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన గొల్లప్రోలు బాలికల ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు శ్రీ రెడ్డి గారి అధ్యక్షతన సోషల్ ఉపాధ్యాయులు ముగ్గురు సమక్షంలో కూడా వారి తరఫీతోటి చాలా ఘనంగా మరి ఇక్కడ మాక్ పార్లమెంట్ని జరిపించుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా విద్యార్థులు చాలా చక్కగా మరి భారత పార్లమెంట్కి సంబంధించినటువంటి మరి అధికార పక్ష సభ్యులు కానీ మంత్రిత్వ శాఖల గురించి కానీ ప్రతిపక్ష సభ్యులుగా కానీ చాలా చక్కటి పెర్ఫార్మెన్స్తో మరి వారు చక్కగా ప్రదర్శించడం జరిగింది. ఇందులో భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ భారతదేశం యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిణామాలు కానీ ఈ పార్లమెంట్లో చర్చిస్తూ చాలా చక్కగా వివరణలు ఇవ్వడం జరిగింది. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో ఇంత చక్కగా నిర్వహించినందుకు మరి ముఖ్యంగా మరి ప్రధానోపాధ్యాయులు శ్రీ రెడ్డి గారిని ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి సోషల్ ఉపాధ్యాయులు మరి ముగ్గురు టీచర్స్ కానీ మరి మిగిలినటువంటి టీచర్స్ అందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నానండి. మరి ఇక్కడ విద్యార్థులు కానీ చూసినట్టయితే మరి చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ ఇచ్చి చాలా డిసిప్లిన్గా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నాకు తెలిసి మరి ఒక ఎంఈఓగా మరి ఈ మాట చెప్పచ్చో చెప్పకూడదు, జిల్లాలోనే మరి ఈ పాఠశాలలో ఈ కార్యక్రమం అనేది చాలా పటిష్టవంతంగా చక్కగా జరగడం జరిగింది. అందుకు గాను ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా మరి హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఆ రోజుది ఈరోజు మేము కాన్స్టిట్యూషనల్ డే ముందుకు జరుపుకొని ఈరోజు మాక్ పార్లమెంట్ నిర్వహించాము మా పాఠశాలలో. మాకు దీనికి పూర్తి సహాయ సహకారాలు మా హెచ్ఎం గారు అందించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం స్థానిక అంబేద్కర్ భవనంలో మండల దళిత యునైటెడ్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక హాస్పిటల్, సీతారాంపురం మొదలైన ప్రాంతాలలో రాజ్యాంగ పీఠిక ప్రమాణ పత్రాన్ని ప్రతిజ్ఞ చేయించారు. అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న 17 పంచాయతీల దళిత నాయకులు, అంబేద్కర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు మీరు కొంచెం ఎదుర్కొండండి. శ్రీని గారు మీరు ఎదుర్కొండండి. రోజున 76వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక తాళరేవు మండలం అంబేద్కర్ భవనం నందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు ఆవిష్కరించి మరి భారత రాజ్యాంగ పీఠికను మేము ప్రతిజ్ఞ చేసి ఉన్నాము. దాని ప్రకారంగా మరి ఏదైతే రాజ్యాంగ పీఠికలో ఉందో ఆ అంశాలన్నీ పాటిస్తామని మరి 1949వ సంవత్సరంలో నవంబరు 26 తారీఖున రాజ్యాంగ పరిషత్తుకు మరి రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు. దానిని రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి 389 మంది సభ్యులు దాన్ని అంగీకరించి ఆమోదించి ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటున్నాను. మరి రాజ్యాంగ పరిషత్తులో అప్పటి దేశ
రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి సమర్పించడం జరిగింది రాజ్యాంగ సభను. దాని మూలంగా మరి భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తారీఖు నుంచి అమల్లోకి తేవడం అనేది జరిగింది. మరి ఆ రోజున గణతంత్ర దినోత్సవంగా జనవరి 26న ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున రాజ్యాంగం ఆమోదింపబడిన దినంగా మరి నవంబర్ 26న మరి యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక జయములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారత రాజ్యాంగం అమలైన రోజు ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు దీన్ని చట్టబద్ధత చేసినందుకు ఆ ప్రభుత్వాలకి ముందుగా జైవ్యం తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని తాళరేవు మండల దళిత వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ భవనం దగ్గర ఘనంగా బాబాసాహెబ్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని తూట్లు పుడిచేవారు ఎక్కువైపోయారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి దళిత పౌరునిపై ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ రాజ్యాంగంలో ఉన్న మౌలిక సౌకర్యాలన్నీ కూడా మనం అనుభవించేలాగా ఐకమత్యంగా ఉండాలని దళిత వెల్ఫేర్ కోరుతున్నాం. సామర్లకోట ఐఎంఎల్ డిపోలో అంబేద్కర్ చిత్రపటం తొలగించడంపై దళిత సంఘాల నేతలు కార్యాలయం వద్ద తీవ్ర ఆందోళన చేసి అధికారులను నిలదీశారు. 20 గంటల్లో చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీనితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని స్వయంగా డిపో మేనేజర్ తీసుకొచ్చి గౌరవంగా రాజ్యాంగం అమలు చేసిన దినోత్సవం రోజున కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతల హరిబాబు, లింగం శివ, బీపెల్లి పండు తదితర దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి రాజ్యాంగం, వర్ధిల్లాలి రాజ్యాంగం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు. అంచేత ఈరోజు రాజ్యాంగ దినోత్సవం కాబట్టి ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ పెడతాం, గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. అన్నట్టుగా మాట ఇచ్చిన ప్రకారంగా ఇప్పుడు సెలబ్రేషన్ చేసి రాజ్యాంగ దినోత్సవం ఎలాగా ఈరోజు వచ్చింది కనుక ఈ రోజున మళ్ళీ చిత్రపటాన్ని ఈ యొక్క డిపోలో పెట్టడం జరిగింది. ఇక్కడే కాదు, ప్రభుత్వ కార్యాలయం అన్నింటిలో కూడా అంబేద్కర్ చిత్రపటం ఉండాలని ఆ రోజే కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా మన కార్మికులు ఉన్నారు కాబట్టి కార్మికులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా రాజ్యాంగంలో పొందుపరిచింది కార్మిక చట్టాన్ని మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మహిళా ఉద్యోగంలో ఉన్నట్టే వారికి ప్రస్తుత గర్భిణీ అయితే 3 నెలల లీవు, 6 నెలల లీవు కూడా అయిన ప్రవేశపెట్టారు. తర్వాత మనకి 8 గంటల 12 గంటలు, మనకి 12 గంటల నుండి 8 గంటలే. దీని ఎగ్జాంపుల్గా కేరళ రాష్ట్రంలో ఇప్పుడు పేదరికమైన రాష్ట్రం మీద దాన్ని రావడం జరిగింది. అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో వచ్చిన దాన్ని అనుకూలంగా అక్కడ కార్మికులు ఎవరికారికే అందరూ కూడా సంపాదించుకుని ఈ యొక్క చట్టాన్ని వినియోగించుకొని ఎవరి ఆస్తి వాసు కాపాడుకొని హక్కులు తెలుసుకుని జీవోలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఫండమెంటల్ రైట్స్, పౌర హక్కులు ఏంటి, మానవతా హక్కులు ఏంటి, పౌరుడు ఎలా వృద్ధి చెందాలి, ఇవన్నీ కూడా కులాలు కాకుండా కులమతాల భేదం లేకుండా బహుజనులు అవని, హరిజనులు అవని, లేకపోతే బీసీలు అవని, ఎస్సీలు అవని, ఓసీలు అవని ఎవరికైనా సరే సమాన హక్కు పొందుపరిచారు. అనేక రాష్ట్రాల్లో అనేక భాషలు ఉంటాయి, అనేక వస్త్రధారులు ఉంటాయి, అనేకమైన వేషధారులు ఉంటాయి. అన్నీ కూడా క్రోడీకరించి ఒక రాజ్యాంగాన్ని సవరణ చేసి పెట్టారైనా మన రక్షణ కింద. ఈ విషయాన్ని మాకే కాకుండా మీకు ఉంటాయి హక్కులు. ఓటుకి వెళ్తే అందరూ సమానం. ఇప్పుడు మెట్రికులేషన్ అవుతాయినా ఓటు ఇచ్చేవారు కదా, 10 ఎకరాలు ఉంటాయి భూస్వామి అయితేనే ఓటు ఇచ్చేవారు కదా. అటువంటిది ఎవరికైనా ఓటు హక్కు సమాన హక్కులు. స్త్రీలకు ప్రత్యేకంగా 50% రిజర్వేషన్ కూడా పొందుపరిచారు ఆయన. అన్ని రంగాల్లో కూడా 50% రిజర్వేషన్. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఒక ఎస్సీటీ ఇవన్నీ అంబేద్కర్ చేశారని మీరు అనుకోవడం పొరపాటు. ఇది అందరికంటే అందరివాడు, అందరికి సంబంధించిన వాడు. దాని మీద మరి
డిఎం గారు ఇప్పటికైనా మరి డిఎం గారికి తెలుసుకున్నారు కాబట్టి అంబేద్కర్ కోసం మేము అంతా సంతోషిస్తున్నాం. జై భీమ్, జై భీమ్. ఎవరన్నా రేపాస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 200 సంవత్సరాలని గడగడలాడించి పారద్రోలి ఈ దేశాన్ని ఏ విధంగా నడుపుకోవాలి, మనం పరిపాలించుకోవాలి, ఏ విధంగా పరిపాలించుకోవాలని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ గారు నియమించుకొని ఆయన మేధస్సుతో ఎంతో ఉన్నతమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ముగించి ఇంప్లిమెంట్ చేశారు ఈ రోజు నుండి. అందువల్ల ఆయన ఏంటంటే ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా బడుగు వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందించాలి. ఇందాక మన శివప్రసాద్ గారు చెప్పినట్టు ఎన్నిటికో దూరంగా ఉన్నారు, ఏదో కొన్ని వర్గాలకే కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఎంతో బడుగు వర్గాలు అన్నీ కూడా దూరంగా ఉన్నారు. ఇప్పటికీ కూడా కొంతవరకు అలాగే నడుస్తుంది. వాటిలన్నింటినీ కూడా బడుగు వర్గాలందరినీ కూడా డెవలప్ చేసి వాళ్ళని కూడా సుఖ సంతోషాలతో భారతదేశము మన దేశము అన్న విధంగా జీవించాలనే ఉద్దేశంతో ఆయన మంచి రాజ్యాంగాన్ని రాసి మనకు అందించాడు. ఆయన ఫలాలే మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అందువల్ల మనం అందరం కూడా ఆయన ప్రతి దినము కూడా మన గుండెల్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆరాధించుకోవడం చాలా మంచిదని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు భారత రాజ్యాంగం అమలులోకి ఆమోదించిన రోజు. ఇది అందరికీ కూడా మనకు శుభదినం. ఈ యొక్క భారత రాజ్యాంగం యొక్క గొప్పదనం ఏంటంటే మనల్ని మనం పరిపాలించుకోవడం మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆయన రాసినటువంటి హక్కుల్లో 1000 కోట్లు ఉన్నట్టు వాడు యొక్క ఓటు విలువ, ఒక నిరుపేద యొక్క ఓటు విలువ ఒకే సమానం. అంటే అందరూ సమానం అనే దానికి ఆ యొక్క రాజ్యాంగం యొక్క రక్షణ అనమాట. అంటే అంతకుముందు ఓటు యొక్క కొంతమందిగా ఉండాలి, లేడీస్కి ఉండకూడదు, చదువుకోలేని వాళ్ళకి ఉండకూడదు, ఇలా రకరకాల ఆస్తులు లేని వాళ్ళకి ఉండకూడదు. ఇటువంటి అన్నిటి నుంచి కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా అందరికీ హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాగే ప్రధానంగా స్త్రీలకి, అది స్త్రీకి ఆస్తి హక్కు కానీ, లేదా స్త్రీకి ఓటు హక్కు కానీ, ఉద్యోగం చేసే హక్కు కానీ, చదువుకునే హక్కు కానీ స్త్రీలకు ఎక్కువగా అంబేద్కర్ గారు చేశారు. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో 76వ రాజ్యాంగ దినోత్సవం జరిగింది. కోరుకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 76వ రాజ్యాంగ దినోత్సవం ఈ రోజు జరుపుకుంటున్నామంటే దానికి ప్రధానమైన కారణం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ముందుగానే మానవుని ఉద్దేశించి ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు ఆలోచనతో రాజ్యాంగాన్ని రచించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, గ్రామ ప్రజలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. भारत माता की, भारत माता की जय भीम, जय भीम, जय भीम. నేను మీ కంబాల శ్రీనివాసరావు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా కోరుకొండ గ్రామానికి వచ్చాను. ఈ కోరుకొండ గ్రామం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మహాపర్వదినాన ఇంకొక అద్భుతమైన రోజు, భారతీయ చరిత్రలో పరమోత్కృష్టమైన దినం ఏంటంటే మనకి భారత రాజ్యాంగ దినోత్సవం. ఇది నవంబర్ 26వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకి ఈ రోజునంతా కూడా భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటారు. చాలామంది యువతరానికి తెలియని విషయం మీకు అందరికీ తెలియజేస్తాను. ఏమిటి ఆగస్టు 15, ఏమిటి జనవరి 26, ఏంటి నవంబర్ 26? స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, భారత రాజ్యాంగ దినోత్సవం, ఈ మూడింటికి తేడా ఏంటి? మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుని మనం అందరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజు 1947 ఆగస్టు 15 మన స్వాతంత్ర్య దినోత్సవం. అయితే భారతదేశాన్ని నడిపించడానికి ఒక చట్టం అవసరమైంది. ఈ చట్టం కోసం అని చెప్పని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన ఒక పెద్ద కమిటీని వేసి భారతదేశానికి కావాల్సిన చట్టాలు తయారు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అప్పట్లో. దాన్ని పురస్కరించుకుని చాలా ప్రపంచ దేశాల యొక్క చట్టాలని, ఎన్నో రాజ్యాంగాలని
అధ్యయనం చేస్తూ 1949 నవంబర్ 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగ అసెంబ్లీ మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన ఏదైతే సంపుటి వెలువరించిందో దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. దీన్ని నేషనల్ డే ఆఫ్ లాగా, నేషనల్ లాడేగా దాన్ని అందరూ చెప్తారు. దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది 1950, 1949 నవంబర్ 26న మనకి ఈ అడాప్షన్ భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్ణయించుకుని దీన్ని అడాప్షన్ చేసుకుంటే భారతదేశానికి దీన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు 1950 జనవరి 26. కాబట్టి నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా పేర్కొంటూ జనవరి 26ని మనకి గణతంత్ర దినోత్సవంగా చెప్పుకుంటాం. ఈ డిఫరెన్స్ని యువత అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, అయితే 2015 నరేంద్ర మోడీ గారు ముంబైకి వచ్చి సమత్వ నీతికి సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి శంకుస్థాపన చేసుకోవడానికి వచ్చినప్పుడు అక్టోబర్ 11వ తారీఖు నాడు ఆయన అందరికీ కూడా ఒక విషయం చెప్పారు. మనం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పని ఆయన అక్కడ ప్రకటించి అక్టోబర్ 11వ తారీఖు నాడు ప్రకటించి ఆయన నవంబర్ 19వ తారీఖు నాడు 1949 2015లో నవంబర్ 19వ తారీఖు నాడు ఆయన ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏమనంటే ఇక మీదట అందరూ కూడా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటి నుంచి నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ దినోత్సవంగా మనం చేసుకుంటాం. ఈ విషయాన్ని అందరూ తెలుసుకుని మనం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని అందరూ కూడా మన జీవితాలని, మన బ్రతుకుల్ని ఒక వెలుగుబాట పట్టించి చట్టబద్ధంగా మనం బ్రతుకుతూ సంరక్షణగా మనం బ్రతుకుతున్నాం అంటే ఈ రాజ్యాంగ దినోత్సవ కారణంగానే మనం అందరం హాయిగా సంతోషంగా ఉంది. భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడంలో ఈ రోజు ఎంతో ప్రముఖమైన రోజు. కాబట్టి ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించి ఆయన పూలమాలతో సత్కరించి కోరుకొండ గ్రామంలో మీ పత్రికా విలేకరులందరి ద్వారా ప్రజలందరికీ సందేశం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ మీ పత్రికా ప్రముఖులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, సాంకేతిక నిపుణులకి, యాజమాన్యానికి, కెమెరామెన్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అంబాల్సిన అవసరం. భారత్ మాతాకి జై భీమ్. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వేగవంతమైన స్పందనతో వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. కొండవరం గ్రామానికి చెందిన జోగా శివ ఇంటి బయటకు వస్తుండగా పాడుబడ్డ గోడ మీద నుంచి కట్లపాము చేయిపై కాటు వేయడం జరిగింది. ఈ ఘటనను గమనించిన ఆయన అన్నయ్య, అబ్బాయి మరియు బంధువులు వెంటనే అప్రమత్తమై హుటాహుటిన పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. వైద్య సిబ్బంది అత్యవసరంగా స్పందించి వెంటనే పరీక్షలు చేసి యాంటీవెనోమ్ డోస్ అందించారు. సమయానికి చికిత్స లభించడంతో జోగా శివ ప్రాణాలు కాపాడడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సేవలు ఎంతో మెరుగుపడ్డాయన్నారు. సిబ్బంది సమయానికి ఇచ్చిన చికిత్స వల్ల ప్రాణాన్ని నిలుపుకోగలిగామన్నారు. అలాగే ప్రజలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. హాస్పిటల్ సిబ్బంది మాట్లాడుతూ తమ చుట్టుపక్కల పాడుబడ్డ ఇళ్లు, పాడైపోయిన గోడలు ఉంటే వెంటనే మున్సిపాలిటీ వారికి ఫిర్యాదు చేసి త్వరగా తీయించే చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడు ఇలాంటి ప్రమాదాలు తప్పుతాయన్నారు. ఏ విధమైన ఆరోగ్య సమస్యలకైనా పిఠాపురం గవర్నమెంట్ ఆసుపత్రిలో సేవలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జోగా దత్తాత్రేయ కృష్ణ అండి. మా చిన్నాన్నగారు జోగా శివ అండి. మొన్న తెల్లవారుజామున బాత్రూమ్కి వెళ్తుండగా పాడబడ్డ గోడ మీద చేయి వేశారండి. చేయి వేయగా పాము కలిసిందండి. వెంటనే అందరం పూనుకుని మేము ఫ్యామిలీ అంతా కలిసి హాస్పిటల్ తీసుకొచ్చామండి. ఇక్కడ పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చామండి. ఇక్కడ వెంటనే వీళ్ళందరూ పూనుకుని ట్రీట్మెంట్ చేశారండి. వెంటనే ఫాస్ట్ గా యాంటీవెనమ్ ఇచ్చి అన్ని ట్రీట్మెంట్ చేశారండి. చాలా బెటర్గా ఫీల్ అవుతున్నారండి, రికవర్ అవుతున్నారండి. కొంచెం నిన్నల్లా కాకుండా ఫాస్ట్ లాగా కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అడ్వాన్స్ గా ట్రీట్మెంట్ అందిస్తున్నారండి. అది మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఆయన గెలిచినాక ఇలాగ జరగడం చాలా గొప్పగా జరిగిందండి. ఇలా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇలా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నేను ఎప్పుడు చూడలేదండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇలా వెంటనే అడ్వాన్స్ గా ట్రీట్మెంట్ జరుగుతుందండి. కొంచెం రూరల్ ఏరియాలతో కూడా క్లీన్ చేస్తే కొంచెం బెటర్ గా ఫీల్ అవుతామండి. ఇంకా హాస్పిటల్ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తే ఇంకా బెటర్ గా ఫీల్ అవుతామండి. నియోజకవర్గ ప్రజలు అందరం కొంచెం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియ అండి, చిన్నపిల్లల వైద్యురాలిని.
ఇప్పుడు ఇక్కడ సిఎస్సి పిఠాపురంలోని సూపరింటెండెంట్ గా నేను ఛార్జ్ తీసుకున్నానండి. ఒక వారం రోజులు అవుతుంది. ఇప్పుడు మన హాస్పిటల్లో చాలా వరకు అందుబాటులో సర్వీసెస్ అందరూ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఎలా జరుగుతుంది అనే దాని గురించి చెప్తున్నాము. మన దగ్గర కొత్తగా జనరల్ మెడిసిన్ సార్ వచ్చిన్నారు, డాక్టర్ సత్యభాస్కర్ సార్ అని. అలాగే గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు, కన్యాకుమారి మేడం గారు. పీడియాట్రిషియన్ నేను ఉన్నాను. ఇంకా జనరల్ సర్వీస్ అనస్థీషియా మట్టి డాక్టర్ గారు ఉన్నారు. జనరల్ సర్వీసెస్ జనరల్ డాక్టర్ గారు కూడా ఉన్నారు. అన్ని అందుబాటులో ఉన్నాయి మన దగ్గర. పేషెంట్స్ అందరికీ తెలిసి ఇక్కడ నుంచి ఓకే ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ రీసెంట్ గా ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక పెద్ద ఆవిడ 64 సంవత్సరాలు అమ్మాజీ గారు అని ఒక ఆవిడ, అలాగే 36 సంవత్సరాలు సుబ్రహ్మణ్యం గారు అని, వాళ్ళిద్దరూ కూడా ఈ వారంలోనే ఛాతి నొప్పితో మన దగ్గరికి వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళకి పరీక్షలు చేయించాము, ఈపీ చేయించాము. వాటిలో ఏంటంటే వాళ్ళకి గుండెపోటు లక్షణాలు ఉన్నాయి. వెంటనే వాళ్ళకి మేము పెద్ద డాక్టర్ గారితో కూడా మాట్లాడి డిస్కస్ చేసి మన దగ్గర 50,000 ఖరీదైన ఇంజక్షన్ ఒకటి ఉన్నది, ఫినెక్సిప్లేజ్ అని గవర్నమెంట్ సప్లై ఉంది మనకి. వెంటనే వాళ్ళకి మేము ఇంజక్షన్ చేయడం జరిగింది. పేషెంట్ చక్కగా గుండెపోటు లక్షణం నుంచి వెంటనే మళ్ళీ ఈపీగా వాళ్ళు మంచిగా రికవర్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. ఇలా మన దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి. గుండెపోటుకి ఉన్నది, సాధారణంగా మామూలు అందరూ జ్వరాలు, మలేరియా కానీ, డెంగ్యూ, టైఫాయిడ్, డయేరియా కేసెస్, ఇంకా చిన్న అలాగే పాము కాటుతో వచ్చిన వాళ్ళకి, కుక్క కాటుతో వచ్చిన వాళ్ళకి అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. దాంతో పాటు ఈ స్టెమీ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ మనకి కొత్తగా లాంచ్ చేసింది, కొన్ని నెలల నుంచి జరుగుతుంది. మనకి చాలా సార్లు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వారంలోనే 2 పేషెంట్స్ ని గుండెపోటు వచ్చిన వాళ్ళని ప్రాణాపాయ స్థితి నుంచి ఇక్కడ కాపాడడం జరిగింది. అంతేకాకుండా గైనిక్ విభాగం మేడం గారు ఉన్నారు. నార్మల్ డెలివరీ జరుగుతూ ఉంటాయి, సెక్షన్స్ చేస్తుంటారు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేస్తుంటారు. ఇక్కడ చిన్న పిల్లల వైద్యాలుగా నేను పుట్టిన పిల్లలందరూ కూడా మనకి ఐపీయూ ఉన్నది. కామెర్లు ఉన్న వాళ్ళకి కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, పుట్టిన వెంటనే పిల్లలకి ఎలా ఉండాలనేది, వాళ్ళకి చిన్న చెవి పరీక్ష, ఏమైనా జన్యుపరమైన లోపాలు రాకుండా వాళ్ళకి పరీక్షలు చేపిస్తాము. తర్వాత నార్మల్ గా కొంచెం పెద్ద పిల్లలకు కూడాను, జ్వరంతో వచ్చిన వాళ్ళకి కానీ, ఏమైనా తీసుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా కూడాను ఇక్కడ సర్వీసెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. మన పిఠాపురం అనేది నెక్స్ట్ మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కూడాను ఇది ఇప్పటి వరకు 30 పడకల ఆసుపత్రిగా ఉన్నది, 100 పడకల ఆసుపత్రికి పెంచడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఇక్కడ వర్క్ జరుగుతున్నది. దానికి తగ్గట్టుగా స్టాఫ్ అందరూ కూడా ఇచ్చున్నారు. వాళ్ళకు రిక్రూట్మెంట్ జరుగుతాయి తొందరలోనే. ఇంకా ఎందుకంటే మెరుగైన సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి. అందరూ కూడా పేషెంట్స్ అందరూ కూడా హాస్పిటల్కి వచ్చి చక్కగా డాక్టర్లు చెప్పినవన్నీ కూడా అడ్వైస్ అనేది తీసుకొని మందులు వాడి అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జగ్గంపేటలో అగ్ని ప్రమాదం. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. గురుగారి పెట్లని తీసుకోండి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YNC.